ఓకే, ముత్యాలసరాలు ఛందస్సు. గురజాడ అప్పారావు గారు ఈ ముత్యాలసరాల ఛందస్సును సృష్టించాడు. ఓకే, మరి ముత్యాలసరాల ఛందస్సులో పూర్ణమ్మ, కన్యక, ఇట్లా కన్యక, లవణరాజు కళ, తోకచుక్క అనేటువంటి గేయాలను రచించింది కదా. ముత్యాలసరాలు ఛందస్సు పాటించబడినటువంటి గురజాడ వారి యొక్క రచన పూర్ణమ్మ అనేటువంటిది చెప్పుకోవచ్చు. పూర్ణమ్మలో మరి 5 పాదాలు ఉంటాయి. అదే మేలిమి బంగారు మెలతల్లారా, ఇదొక పాదం. కల్లువల కన్నా కన్నెల్లారా, రెండవది పిల్లల గన్నా తల్లుల్లారా, విన్నారమ్మ మీరీ కథను, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. అంటే అక్కడక్కడ ముత్యాలసరాలు ఛందస్సు గేయంలో మరి ఈ అంటే ఇక్కడ పూర్ణమ్మ అనేటువంటి గేయంలో ముత్యాలసరాలు ఛందస్సు పాటించబడదు అక్కడక్కడ. దాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకే, తర్వాత మరి మనము అక్షర ఛందస్సు గురించి తెలుసుకుంటాం ఇప్పుడు ఈ వీడియోలో. అక్షర ఛందస్సు, రైట్. అక్షర ఛందస్సు విషయానికి వచ్చినట్లయితే అక్షర ఛందస్సు ఇది పద్యంలో గల ఛందస్సు. అక్షర ఛందస్సు పద్యంలో గల ఛందస్సు అక్షర ఛందస్సు. పద్యం అని అంటే గురులగులతో కూడి యతి ప్రాస ఈ రెండింటిని కలిగి ఉన్నటువంటిది. గురులగులతో కూడి యతి ప్రాసలు కలిగి ఉన్నటువంటిదే పద్యము అని చెప్పడం జరిగింది. అంటే గురులగులతో కూడి యతిప్రాసలు కలిగి ఉన్నటువంటి దానిని ఏమంటామంటే పద్యము. ఆ పద్యములో ఉన్నటువంటి ఛందస్సే అక్షర ఛందస్సు. ఓకే, మరి ఈ అక్షర ఛందస్సు తెలుసుకోవడానికంటే ముందుగా మనము ఇక్కడ అసలు లఘువును ఏమంటామనంటే సంక్షిప్తంగా లా అని రాస్తాం. లఘువును సంక్షిప్తంగా లా అంటాం. దీని యొక్క సంకేతము ఇది. గురువును సంక్షిప్తంగా గా అంటాము. లఘువును లా అన్నప్పుడు గురువును గు అనేటువంటిది ఉండదు. గురువును సంక్షిప్తంగా గా అంటాము. ఇది ఈ యొక్క సంకేతము యు. ఓకే, మరి ఇక్కడ అక్షర ఛందస్సు అనేటువంటిది గణాలను కలిగి ఉంటుంది. దానికంటే ముందుగా అసలు లఘువులను ఎట్లా గుర్తించాలి, గురువులను ఎట్లా గుర్తించాలి అనేటువంటిది మనం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదండి. అంటే ముందుగా మనము గురువులను ఏ విధంగా గుర్తించాలి, గురువులను గుర్తించేటువంటి విధానాన్ని మనము తెలుసుకుందాము. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. గురువులను గుర్తించే విధానము. మరి గురువులను గుర్తించే విధానం అనేటప్పుడు గురువులు అని అంటే టీచర్సా? అది కాదండి. గురువులు అని అంటే ఇక్కడ 2 మాత్రల కాలంలో ఉచ్చరించేటువంటిది గురువు అని అంటాము. ఆ గురువుని ఎట్లా గుర్తించాలి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఓకే, మొట్టమొదటి పాయింట్, దీర్ఘాక్షులన్నీ గురువులే. ఏమేమి ఉంటాయి దీర్ఘాక్షులు? మొత్తం 9 ఉంటాయి. ఆ, ఈ, ఓ, రో, లో, ఏ, ఐ, ఓ, ఔ, ఇవన్నీ గురువులే. నెక్స్ట్ దీర్ఘముతో కూడిన హల్లులన్నీ గురువులే. దీర్ఘముతో కూడినటువంటి హల్లులన్నీ గురువులే. ఇప్పుడు చూడండి కా అన్నాం, దీర్ఘం ఉంది, ఇది గురువే. నెక్స్ట్ గూ అని అన్నాం, ఇది దీర్ఘమే ఉంది. నెక్స్ట్ రీ, దీర్ఘం. అంటే దీర్ఘంతో కూడినటువంటి హల్లులు ఉంటాయి చూసిరా, వాటన్నిటిని ఏమంటామనంటే గురువే అంటాం. ఇది గురువే. ఇది దీర్ఘాక్షులన్నీ గురువులే. దీర్ఘంతో కూడుకున్నటువంటి హల్లులన్నీ గురువులే. నెక్స్ట్ సున్నాతో కూడిన అక్షరాలన్నీ, సున్నాతో కూడుకున్నటువంటి అక్షరాలు ఏమవుతాయనంటే గురువులే అవుతాయి. సున్నాతో కూడుకున్న అంటే ఇప్పుడు చూడండి, ఖం, ఘుం, రం, భం, పం. వీటితో సున్నాతో కూడుకున్నటువంటి అక్షరాలన్నీ గురువులే.
నెక్స్ట్ విసర్గతో కూడినటువంటి అక్షరాలు, విసర్గతో కూడిన అక్షరాలు, విసర్గతో కూడుకున్నటువంటి అక్షరాలు దుహో, దుహో, తహా, ఇట్లా విసర్గతో కూడుకున్నటువంటి అక్షరాలన్నీ ఏమైతాయంటే గురువులే అవుతాయి. సున్నాతో కూడుకున్నటువంటి అక్షరాలు గురువులే, దీర్ఘంతో కూడుకున్నటువంటి హల్లులన్నీ గురువులే, దీర్ఘాత్సులన్నీ గురువులే. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ, ఇంకొకటి పాయింట్, దీర్ఘము కలిగినటువంటి అంటే దీర్ఘముతో కూడినటువంటి ఒట్రుసుడి కలిగినటువంటి అక్షరాలన్నీ గురువులే. దీర్ఘముతో కూడిన ఒట్రుసుడి కలిగినటువంటి అక్షరాలు, ఒట్రుసుడి అని అంటే క్రో, బ్రో, దీర్ఘముతో కూడుకున్నటువంటివన్నీ, దీర్ఘముతో కూడుకున్నటువంటి అన్నట్టు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఇంకొక పాయింట్, దీర్ఘముతో కూడిన ద్విత్వాక్షరాలన్నీ గురువులే. దీర్ఘముతో కూడిన ద్విత్వాక్షరము అంటే గుర్తుపెట్టుకోండి, ద్విత్వాక్షరం అని అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరినట్లయితే దాన్ని ద్విత్వాక్షరం అంటాం. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరినట్లయితే దాన్ని సంయుక్తాక్షరం అని అంటాం. ఓకే, దీర్ఘముతో కూడుకున్నటువంటి ద్విత్వాక్షరాలు అని అంటే రా, చూడండి దీర్ఘం, మా, ఖ, యా, ఇలా చెప్పుకోవచ్చు దీర్ఘంతో కూడుకున్న ద్విత్వాక్షరాలు. నెక్స్ట్ దీర్ఘముతో కూడిన సంయుక్తాక్షరాలు, దీర్ఘముతో కూడినటువంటి సంయుక్తాక్షరాలు చూడండి, మ్యా, మాకు యావత్తు దీర్ఘం ఉంది. రా, మర్నవము అంటే పునర్నవము అంటే రాకు నావత్తు. నెక్స్ట్ బ్యా, దీర్ఘముతో కూడుకున్నటువంటి సంయుక్తాక్షరాలు. నెక్స్ట్ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము ఊది పలకబడితే దాన్ని గురువుగా భావించాలి. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము ఊది పలకబడితే దాన్ని గురువుగా భావించాలి. ఉదాహరణ, ఇప్పుడు విశ్వాసం అని అన్నాం. విశ్వాసము అన్నప్పుడు జాగ్రత్తగానే ఇక్కడ సంయుక్తాక్షరం ఉన్నది. ఈ సంయుక్తాక్షరానికన్నా ముందు ఉన్నటువంటి అక్షరం ఏంది? వి. ఎట్లా పలుకుతుంది? విశ్వాసము అని అంటుంది. చూడండి, విష్ ప్లస్ వాసం అంటే ఇక్కడ ఈ సంయుక్తాక్షరానికన్నా ముందు ఉన్నటువంటి అక్షరము షు అని ఊది పలకబడుతుంది. విష్ ప్లస్ వాసము, విష్. కాబట్టి ఇది గురువుగా భావించాలి. గురువు, ఇది దీర్ఘం ఉంది ఆల్రెడీ, గురువు, సున్నా ఉంది కాబట్టి గురువు. ఇట్లా విష్ ప్లస్ వాసం. రైట్, ఇంకో ఉదాహరణ చెప్తాను. వాణి శ్వాస యాడుట లేదు. వాణి శ్వాస ఆడుట లేదు అని అన్నప్పుడు ఇక చూడండి, ఎక్కడ ద్విత్వాక్షరం ఉంది? ఇక్కడ ఇక్కడ ఉంది ద్విత్వాక్షరం శ్వ. దీనికంటే ముందున్నటువంటి అక్షరం ని, కానీ ఇక్కడ ఊది పలకబడలేదు, నిష్ అంటలేదు. ఇక్కడ వాణి శ్వాస, కాబట్టి దీన్ని లఘు అనేది తీసుకోవాలి. ఇది గురువుగా. చిన్నప్పుడు మన సార్ ఏం చెప్తాడంటే సంయుక్తాక్షరం ముందున్నటువంటి అక్షరం ఏమైతే గురువుగా మారి తాను లఘువుగా మారును అని చెప్తుంటుంది. అది కాదండి, ఊది పలకబడిందా ఊది పలకబడలేదా అనేటువంటి విషయాన్ని మీరు అక్కడ గమనించాల్సినటువంటి అవసరము ఉన్నది. మొత్తము గురులఘువులను గుర్తిస్తే దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ఇలా సున్నాతో సా కాబట్టి లఘువు, దీర్ఘం ఉంది కాబట్టి గురువు, లఘువు గురువు లఘువు. వాణి శ్వాస ఆడుట లేదు. రైట్, నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చెప్తాను. అమృతం అనేటువంటి పదములో లఘువులను గుర్తించండి అని అన్నాం. అమృతం అనేటువంటి పదంలో లఘువులను గుర్తించాలన్నప్పుడు
చాలా వరకు మృ అనేటువంటిది సంయుక్తాక్షరం అని అనుకుంటారు, కానీ అది సంయుక్తాక్షరము కాదు, ద్విత్వాక్షరము కాదు. ఎందుకనంటే ఈ మృ అనేటువంటి అక్షరాన్ని రాసినట్లయితే మ ప్లస్ రు అని అంటారు. మ ప్లస్ రు, మ ప్లస్ రు. మరి మో ప్లస్ రు అన్నప్పుడు ఇదేమో హల్లు, ఇదేమో అచ్చు. సంయుక్తాక్షరం కావాలంటే ఏంది, ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా రావాలి, కానీ ఇక్కడ హల్లుకు అచ్చు ఉన్నది ఎమ్మటే, అంటే అది ఒక అక్షరమే కానీ సంయుక్తాక్షరం కాదు, ద్విత్వాక్షరము కాదు. ఓకే, కాబట్టి ఇక్కడ సంయుక్తాక్షరం కంటే ముందు ఊది పలకబడలేదు కాబట్టి ఇది లఘువు, ఇది లఘువు, ఇది కూడా లఘువు, ఇది సున్నాతో పాటు ఉంది కాబట్టి గురువు. ఓకేనా, రైట్. ఇట్లా మనము చూడొచ్చు. సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరం ఊది పలకబడితే దానిని గురువుగా భావించాలి. అదేవిధంగా ద్విత్వాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరం ఊది పలకబడినా కానీ దాన్ని కూడా గురువుగా భావించాలి. అమ్మా అని అన్నాము, అప్పుడు గురువు లఘువు, గురువు లఘువు. నెక్స్ట్ ద్విత్వాక్షరానికి ముందు అక్క అన్నాం, గురువు లఘువు. ఇట్లా ద్విత్వాక్షరాలకు ముందు ఉన్నటువంటి అక్షరాలు కూడా ఊది పలకబడితే దాన్ని గురువుగా భావించాలి. సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరము ఊది పలకబడితే గురువుగా భావించాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఊది పలికితేనే గురువు, ఊది పలకబడితే లఘువే. ఒకవేళ ముందు సంయుక్తాక్షరానికన్నా ముందు ఉన్నటువంటి అక్షరానికి దీర్ఘం కానీ సున్నతో కానీ విసర్గతో కలిగి ఉన్నదనుకోండి, దాన్ని గురువుగానే భావించాలి. ఒకవేళ లఘువు ఉంటే సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటి లఘువు ఊది పలకబడితే అది గురువుగా మారుతుంది, అంతే. ఓకేనా, రైట్. ఇది గురువులను గుర్తించేటువంటి విధానము, గురువులను గుర్తించే విధానం. తర్వాత లఘువులను గుర్తించేటువంటి విధానాన్ని చూద్దాం. లఘువులను గుర్తించే విధానం, లఘువులను గుర్తించే విధానం. లఘువులను గుర్తించే విధానాన్ని చూసినట్లయితే, లఘువులను గుర్తించేటువంటి విధానం చూసినట్లయితే సేమ్ ఇంతకుముందు దానిలోకనే దీర్ఘాచ్చులన్నీ లఘువులే, గురువులే అన్నాము కదా ఇంతకుముందు దాంట్లో. ఇప్పుడు హ్రస్వాచ్చులన్నీ లఘువులే, అశ్వాచ్చులు లఘువులు. రైట్. ఏమేమి ఉన్నాయి అశ్వాచ్చులు అంటే ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఓ, మొత్తం 7 అచ్చులు. ఈ అశ్వాచ్చులన్నీ అవే, పొట్టి అచ్చులన్నీ లఘువులే. రైట్. నెక్స్ట్ అశ్వముతో కూడిన అంటే అశ్వాల్లులు అంటే సరిపోతుంది, అశ్వంతో కూడిన అనకుండా అశ్వాల్లులు అంటే సరిపోతుంది. అశ్వాల్లులు లఘువులు, అశ్వాల్లులు లఘువులు. ఏమేమి వస్తాయి సార్ అని అంటే ఇక్కడ ఖ, ఘ, మే, రి, ఢు ఇట్లాంటివి అన్నమాట అశ్వాలు. ఇవే వస్తాయి అనుకున్నారు, ఇంకా చాలా ఉంటాయి. ఈ 5 వస్తాయి అనుకుని గుర్తుపెట్టుకునేరు, చాలా ఉంటాయి అశ్వాలు అంటే అశ్వంతో అశ్వాలు. నెక్స్ట్ అరసున్నతో కూడుకున్నటువంటి అక్షరాలు, అరసున్నతో కూడినటువంటి అక్షరాలన్నీ లఘువులే. క అరసున్న, గ అరసున్న, డ అరసున్న, అట్లా. అంటే చదవడం ఎట్లా చదువుతారంటే కానే అని చదువుతాం, దాంట్లో తేడా అనేటువంటిది ఏమీ ఉండదు. ఓకే, ఇప్పుడు అరసున యొక్క వాడకాన్ని మొత్తము తొలగించడము జరిగింది, అసలు లేదు, ఆ వాడకమే లేదు అసలు. ఓకే, అరసున్నాతో కూడుకున్నటువంటి అక్షరాలు లఘువులు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే జాగ్రత్తగా గమనించాలి. దీర్ఘముతో కూడుకున్నటువంటి వట్రసుడి కలిగినటువంటి అక్షరాలు ఇంతకుముందు చెప్పాము, గురువులు అని చెప్పాము. దీర్ఘము లేని వట్రసుడి కలిగినటువంటి అక్షరాలు క్రు, బ్రు. వట్రసుడి అంటే ఏందో అనుకునేరు, ఋత్వం, బ్రు, మృ, ఇట్లా డాష్ ఇట్లా చాలా చెప్పుకోవచ్చు. ఓకేనా, దీర్ఘము లేనటువంటి వట్రసుడి కలిగినటువంటి అక్షరాలు ఏమవుతాయంటే లఘువులు. అరసున్నాతో కూడుకున్నటువంటి అక్షరాలు లఘువులు. ఓకేనా, రైట్. నెక్స్ట్ 5వ పాయింట్, దీర్ఘము లేని ద్విత్వాక్షరాలు లఘువులు. దీర్ఘము లేని ద్విత్వాక్షరాలు ఖ, ఇది లఘు, ఘ, ర, మ ఇట్లాంటివన్నీ లఘువులు. నెక్స్ట్ దీర్ఘము లేనటువంటి సంయుక్తాక్షరాలు
దీర్ఘము లేని సంయుక్తాక్షరాలు మ్య. దీర్ఘం ఉండొద్దు ఇక్కడ. దీర్ఘం మ్య ర రాకు నావదు పునర్నవం అని అంటాం చూసినావా. నెక్స్ట్ మ్ర బ్య ఇట్లాంటివి అన్నమాట, దీర్ఘం లేనటువంటివి. దీర్ఘం లేని. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ, లాస్ట్ పాయింట్, ఉదాహరణ కాదు పాయింట్ చెప్పుకుందాము. తేల్చి పలకబడే రేఫము ముందున్న అక్షరాలు లఘువులో. తేల్చి పలకబడే రేఫము ముందున్న అక్షరాలు లఘువులు. మరి తేల్చి పలకబడే రేఫము ముందున్న అక్షరాలు లఘువులు అని అంటున్నారు కదా. ఆమె తేల్చి అంటే ఏంది అంటే తేలికగా అని అర్థం. తేల్చి అని అంటే తేలికగా అని అర్థం. తేలికగా పలకబడేటువంటి రేఫం అని అంటే రకారమునకే రేఫం అని పేరు. ముందున్నటువంటి అక్షరాలు లఘువులు. ఇప్పుడు అదృచు అని అన్నాము. అదృచు అన్నప్పుడు నెక్స్ట్ వక్రము అని అన్నాము. రైట్. ఇందులో అదృచు వక్రము అని అన్నప్పుడు ఇందులో తేల్చి పలకబడినటువంటి రేఫం ఏంటంటే ఇక్కడ రా. తేల్చి పలకబడి. ఇదేమో వక్రం అన్నప్పుడు కొంచెం గట్టిగా పలకబడుతుంది, కొంచెం పరుషంగా. కాబట్టి ఈ తేల్చి పలకబడేటువంటి రేఫం ముందు ఉన్నటువంటి అక్షరం ఇదేమో లఘువు అవుతుంది. ఇక్కడ తేల్చి పలకబడలేదు, తేలికగా పలకబడలేదు, కొంచెం కఠినంగా పలకబడింది, సంయుక్తాక్షరం కాబట్టి దీనికి ఉన్న వక్రము ఇది అవుతుంది, గురువు అవుతుంది. అదృచు విదృచు ఇట్లాంటివి వక్రము చక్రము అని అన్నాము. ఇక్కడ కూడా గురువు లఘువు అవుతుంది. ఓకే. తేల్చి పలకబడుతుంటే తేలికగా పలకబడినటువంటి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ. సార్ తేలిక అదేవిధంగా తేలిక, సరళము, కఠినము ఎట్లా గుర్తుపట్టవచ్చానంటే కచట తపలు కఠినాలు, గజడ దబలు సరళాలు. ఈ సరళాలతో కూడుకున్నటువంటి రేఫం ముందున్నటువంటి అక్షరాలు లఘువులు. గుర్తుపెట్టుకోండి, ఇంత సింపుల్. ఆ సరళాలతో కూడుకున్నటువంటి రేఫం ముందున్నటువంటి అక్షరాలు లఘువులు. కఠినాలతో కూడుకున్నటువంటి రేఫం ముందున్నటువంటి అక్షరాలు గురువులు. వక్రము అని అన్నాము కాబట్టి గురువు. ఇక్కడ అదృచు అన్నప్పుడు ద్రా అన్నప్పుడు ఏమవుతుందంటే ఇది లఘువు. దీన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఓకేనా. ఇది లఘువులను ఎట్లా గుర్తించాలి, గురువులను ఎట్లా గుర్తించాలి అనేటువంటిది పాయింట్స్. ఇవి చాలా 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 ఈజీ కానీ చాలా వరకు అసలు మర్చిపోతూ ఉంటారు. లఘు గురువులని ఒక్కటే గుర్తుపెట్టుకోండి. 0 పక్కకు ఉంటే గురువు, 0.5 పక్కకు ఉంటే లఘువు. దీర్ఘం ఉంటే గురువు, దీర్ఘం లేకపోతే లఘువు. విసర్గ ఉంటే గురువే. దీర్ఘం ఏదన్నా ద్విత్వాక్షరమా సంయుక్తాక్షరమా దాన్ని పక్క పెట్టండి. సంయుక్తాక్షరం కానీ ద్విత్వాక్షరం కానీ ముందున్నటువంటి అక్షరం ఊది పలకబడితే అది గురువు, ఊది పలకబడిపోతే లఘువు. అంతేనా. తేల్చి పలకబడినటువంటి రేఫం ముందున్నటువంటి లఘువు, తేల్చి కాకుండా కొంచెం కఠినంగా పలకబడినటువంటి రేఫం ముందున్నటువంటివి ఏమో గురువులు అవుతాయి. ఓకేనా. రైట్ అమ్మా. ఇది లఘువులను ఎట్లా గుర్తించాలి, గురువులను ఎట్లా గుర్తించాలి అనేటువంటి అంశాలు. రైట్. తర్వాత మనం ఇప్పుడు గణముల గురించి తెలుసుకుంటాం. మాత్రా ఛందస్సు ఏమో గతులను కలిగి ఉంటే అక్షర ఛందస్సు గణములను కలిగి ఉంటుంది. రైట్. గణములు రకాలు. అసలు గణము అంటే ఏంటి? గణము అని అంటే సామాన్య వ్యవహారిక భాషలో గుంపు అని అర్థం, సమూహము అని అర్థం. కానీ ఈ ఛందశాస్త్ర ప్రకారము గణము అని అంటే గురులఘువుల యొక్క సమూహము. గణము అని అంటే గురులఘువుల సమూహము. గణము అని అంటే గురులఘువుల యొక్క సమూహము. ఓకే. మరి ఈ గణాలు ఎన్ని రకాలుగా ఉంటాయో ఒక్కసారిగా చూద్దాం, జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిది ఏకాక్షర గణాలు. ఏకాక్షర గణాలు అని అంటే ఒకే అక్షరముతో కూడుకున్నటువంటి గణాలను ఏకాక్షర గణాలు అంటారు. ఈ ఏకాక్షర గణాలు ఎన్ని అని అంటే 2. ఒకటి లా, దీని యొక్క గుర్తు ఇది
2 గ. రైట్. ఇవి ఏకాక్షర గణాలు. తర్వాత చూసినట్లయితే రెండవది రెండక్షరాల గణాలు. రెండక్షరాల గణాలు ఎట్లా ఉంటాయి సార్? రెండక్షర గణాలు అని అంటే రెండేసి అక్షరాలతో కూడుకున్నటువంటి గణాలను రెండక్షరాల గణాలు అంటారు. ఈ రెండక్షరాల గణాలకి ఇంకొక పేరు ద్వాక్షర గణాలు అని పేరు. దాకు వావత్తు యావత్తు ద్వాక్షర గణాలు అని పేరు. రెండక్షరాల గణాలకి ఏమని పేరు అంటే ద్వాక్షర గణాలు. రెండేసి అక్షరాలతో కూడుకున్నటువంటి గణాలు ద్వాక్షర గణాలు. ఈ ద్వాక్షర గణాలు ఎన్ని అని అంటే 4. 1 లలగణం. లలగణము అని అన్నప్పుడు లలగణము అనడానికి బదులుగా ఏమంటామనంటే లలం అని అంటాం. లలగణం అనాలి అసలు యాక్చువల్గా లలం అని అంటాం. ఓకే, లలం అని అన్నప్పుడు లానే తీసుకోవాలి. అక్కడ లఘువు లఘువు. మరి లం అన్నప్పుడు 0 పక్కకు ఉంది కానీ గురువు అనొద్దు. ఓకే, లలం. నెక్స్ట్ లగం, లఘువు గురువు. నెక్స్ట్ గలం, గలం అంటే గురువు లఘువు. నెక్స్ట్ గగం, గురువు గురువు. రైట్. ఎట్లా సార్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? లల అదే లల, లగ, గల, గగ. లల గణం అన్నప్పుడు లలం అని వస్తుంది సంక్షిప్తంగా. లగం, ఈ లగానికే ఇంకొక పేరు కూడా ఉన్నది, వగనం. వగనం. గలం, దీనికే ఇంకొక పేరు హగనం అని పేరు కూడా ఉన్నది, హగనం. ఓకే, లగానికి వగనం అని పేరు, గలానికి హగనం అని పేరు. ఓకే, లగ్గం ఎవరు చేయాలి? వధువరులకు చేయాలి, గుర్తుపెట్టుకోండి. గలం నుంచి ఏమొస్తుంది? హ వస్తుంది. కాబట్టి ఈ రెండక్షరాల గణాలను మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. రెండక్షరాల గణాలు ఏంటండి? 4. రైట్. తర్వాత 3 అక్షరాల గణాలను చూద్దాం. 3 అక్షరాల గణాలు ఏంటివి? 3 అక్షరాల గణాలు అని అంటే 3 అక్షరాలతో కూడుకున్నటువంటి గణాలను 3 అక్షరాల గణాలు అంటాం. ఈ 3 అక్షరాలతో కూడుకున్నటువంటి 3 అక్షరాల గణాలు ఎన్నంటే 8. 8. అవి ఏమేంటివి సార్ అని అంటే 1 యగనం, 2వది ర, 3వది త, 4వది భ, 5వది జ, 6వది స, 7వది న, 8వది మ. ఎరత భజస నమ. ఎరత భజస నమ. ఏం సార్ మాకు చిన్నప్పుడు మా సారు యమాత రాజబాణసలగని చెప్పిండుగా సార్ అని అంటే యమాత రాజబాణసలగం అనేటువంటిది అంటే ఆలోచింపదగినటువంటిది. అదంతా కొంచెం ప్రాసెస్తో కూడుకున్నటువంటి పని, అది కూడా చెప్తాను. ఎరత భజస నమ అనేటువంటిది ఈజీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎరత భజస నమ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలనంటే ఎరతను ఒక సమూహం అనుకోండి, భజసను ఒక సమూహం అనుకోండి. ఎరతనేమో లఘు సమూహం అనుకోండి, లఘు సమూహం. భజసనేమో గురు సమూహం అనుకోండి. ఓకే, ఈ ఎరత భజస గుర్తుపెట్టడానికంటే ముందుగా నా అంటే 3 నాంబొట్టు గుర్తుపెట్టుకోండి. అంటే 3 అక్షరాల గణాలు కాబట్టి లఘువు లఘువు లఘు, లఘువు లఘు లఘు, 3 అక్షరాలు గణాలు. ఓకే, మరి ఈ మా అంటేనేమో 3 గురువులే. ఎరత లఘు సమూహానికి సంబంధించింది కాబట్టి లఘు సమూహానికి సంబంధించింది కాబట్టి ఈ యా మొదట ఉంది కాబట్టి ఇక్కడ లఘు సమూహం కాబట్టి మొదట లఘువు, మిగతా 2 గురువులు, అట్లా పెట్టుకోవాలి. ఈ ఎరత లఘు సమూహం కాబట్టి మధ్యలో లఘు వస్తుంది, మిగతా 2 గురువులు వస్తాయి. ఓకే, తా అన్నప్పుడు చివరిదేమో లఘు అవుతుంది, మిగతా 2 గురువులు అవుతున్నాయి. ఓకే, ఇక్కడ లఘు సమూహం కాబట్టి యా మొదట ఉంది కాబట్టి మొదటి లఘు, మిగతా 2 గురువులు. రా మధ్యలో ఉంది కాబట్టి మధ్య లఘువు, మిగతా 2 గురువులు.
తా చివరిలో ఉంది కాబట్టి చివరి లఘువు మొదటి మిగతా రెండు గురువులు. ఈ భజస కాబట్టి భజసలో ఈ బా గురువు కాబట్టి, అంటే గురువు కాదా గురు సమూహం కాబట్టి బా మొదటి అక్షరము కాబట్టి ఏమని చెప్పాలి అని అంటే మొదటనేమో గురువు మిగతా రెండు లఘువులు, జ మధ్య గురువు మిగతా రెండు లఘువులు, స చివరి గురువు మిగతా రెండు గురువులు లఘువులు. ఇది 3 అక్షరాల గణాలు. ఎరత భజస నమాన్ గుర్తుపెట్టుకోవాలి. యా యా లఘువు గురువు గురువు, రా గురువు లఘువు గురువు, తా గురువు గురువు లఘువు, భా గురువు లఘువు లఘువు, చ లఘువు గురువు లఘువు, స లఘువు లఘువు గురువు, నా లఘువు లఘువు లఘువు, మా గురువు గురువు గురువు. ఇది ఈ 3 అక్షరాలతో కూడుకున్నాయి కాబట్టి వీటికి త్రక్షర గణాలు అని కూడా పేరు. త్రాకు యావత్తు త్రక్షర గణాలు అని పేరు కూడా ఉంది. 3 అక్షరాలతో కూడుకున్నటువంటి కాబట్టి వీటికి త్రక్షర గణాలు అనేటువంటి పేరు కూడా ఉన్నది. సార్ మరి యమాతా రాజబాణస లగం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని చూసినట్లయితే యమాతా రాజబాణస లగం జాగ్రత్త వినాలి. యా మాతా రాజబాణస లగం, యమాత రాజబాణస లగం, యమాత రాజబాణస లగం. ఇప్పుడు మీకు లఘువులను గుర్తించడం ఏ విధంగానో నేర్పాను కాబట్టి ఇది ఏమవుతుంది అంటే యా అనేటువంటిది లఘువు అవుతుంది, మా గురువు అవుతుంది, తా గురువు అవుతుంది, రా గురువు అవుతుంది, జా లఘువు అవుతుంది, భా గురువు అవుతుంది, నా లఘువు అవుతుంది, సా లఘువు అవుతుంది, లా లఘువు అవుతుంది, గమ్ గురువు అవుతుంది. ఇప్పుడు క్రాస్ చెక్ చేద్దాం అది ఇది సేమ్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు యా 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 అన్నప్పుడు ఇక్కడ యాలో దగ్గర వండి యా నుంచి 3 అక్షరాలు తీసుకోండి. ఏముంది ఇక్కడ లఘువు గురువు గురువు, ఇక్కడేముంది లఘువు గురువు గురువు. నెక్స్ట్ రా అన్నప్పుడు రా దగ్గర పోండి, రా నుంచి 3 అక్షరాలు తీసుకోండి. ఓకేనా, గురువు లఘువు గురువు, ఇక్కడేముంది గురువు లఘువు గురువు. ఓకే రైట్. నెక్స్ట్ తా దగ్గర పోండి, తా అన్నప్పుడు తా నుంచి 3 అక్షరాలు గురువు గురువు లఘువు, ఇక్కడేముంది గురువు గురువు లఘువు. నెక్స్ట్ బా నుంచి 3 అక్షరాలు తీసుకోండి, గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు. జ లఘువు గురువు లఘువు, జ లఘువు గురువు లఘువు. నెక్స్ట్ సా నుంచి 3 అక్షరాలు లఘువు లఘువు గురువు. ఓకే, సా అంటే లఘువు లఘువు గురువు, ఇక్కడే ఉంది చెప్పండి లఘువు లఘువు గురువు. నెక్స్ట్ నా దగ్గరికి వెళ్తే 3 లఘువు లఘువు లఘువు, ఇక్కడేముంది లఘువు లఘువు లఘువు. మా గురువు గురువు గురువు, మా ఇది ఓకే మా గురువు గురువు గురువు. ఓకే సార్ మరి ఇది కూడా ఈజీగానే ఉంది కదా సార్ అని అంటే ఇదంతా రాసుకొని యమాత రాజబాణస లగం అన్నప్పుడు అరే యమాత రాజబాణస లగం అన్నప్పుడు మాకు దీర్ఘం ఉండదంటావా, తాకు దీర్ఘం ఉండదంటావా అని మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. వచ్చేది 1 బిట్టో 2 బిట్టో, 1 బిట్టో 2 బిట్లో వస్తాయి. ఇవన్నీ రాసుకొని ఇవన్నీ చేసరికి టైం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎరత భజసను మనం నువ్వు గుర్తుపెట్టుకుంటే మనకు చాలా 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 అసలు బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ కూడా ఇది గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది. ఎందుకనంటే తర్వాత వృత్తపద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు చెప్తున్నటువంటి క్రమంలో మనము ఘన విభజన చేసేటువంటి సమయంలో ఇవన్నీ రాసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎరత భజసనం అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము ఘన విభజన చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా రైట్. ఇది 3 అక్షరాల గణాలు. తర్వాత 4 అక్షరాల గణాలు. 4 అక్షరాల గణాలు. ఈ 4 అక్షరాల గణాలు అని అంటే 4 అక్షరాలతో కూడుకున్నటువంటి గణాలు. 4 అక్షరాలతో కూడుకున్నటువంటి గణాలకు ఏమని పేరు అని అంటే 4 అక్షరాల గణాలు అని పేరు. ఓకే, ఇవి ఎన్ని ఉన్నాయి సార్ అని అంటే జాగ్రత్తగా గమనించండి. 3 ఉంటాయి. ఇవి 3. 1 నల, 2 నగ, 3 సల. నల నగ సల, నల నగ సల.
ఓకే, నల అని అంటే లఘువు 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 లఘువు. నగ అంటేనేమో లఘువు 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 గురువు. సల అంటేనేమో లఘువు లఘువు గురువు లఘువు. ఇది నల నగ సల, నల నగ సల. రైట్, ఇవి 4 అక్షరాల గణాలు, ఇవి 3. మళ్ళీ 5 అక్షరాల గణాలు, 6 అక్షరాల గణాలు ఉండవు. తర్వాత సూర్యగణాలు, ఇంద్రగణాలు అనేటువంటి ఉంటాయి. నెక్స్ట్ 5వది సూర్యగణాలు. ఈ సూర్యగణాలు ఎన్ని అని అంటే 2. సూర్యగణాలు 2. ఒకటి నగనం, అంటే అందులోకి వెళ్ళే ఏకాక్షర, 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాల గణాలకు వెళ్ళే మళ్ళీ సూర్యగణాలు, ఇంద్రగణాలు అనేటువంటివి తీయడము జరుగుతుంది. ఓకే, నగనం, నగనం అంటే 3 లఘువులే. హగనం, హగనం గురువు లఘువు, గలం కదా, హగనం అంటే గురువు లఘువు. ఓకే, ఇవి సూర్యగణాలు 2 అండి. చాలా 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 ఇంపార్టెంట్. సూర్యగణాలు ఎన్ని అని అడుగుతున్నాడు, ఈ కింది వాటిలో సూర్యగణాన్ని గుర్తించండి అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సూర్యగణాల తర్వాత ఉన్నటువంటిది ఇంద్రగణాలు. ఇంద్రగణాలు ఎన్ని అని అంటే 6. ఒకటి నల, నగ, సల, భా, రా. నల, నల అని అంటే లఘువు 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 లఘువు. నగ లఘువు 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 గురువు. సల లఘువు లఘువు గురువు లఘువు. భా గురువు లఘువు లఘువు. రా గురువు లఘువు గురువు. త గురువు గురువు లఘువు. నల నగ సల భా రా త. ఓకే, ఇవి 6 ఇంద్రగణాలు. ఒకసారి 2008 జేఎల్ పరీక్షలో ఏమని అడిగాడు అని అంటే ఇంద్రగణాలు ఎన్ని అని అడిగిండు. అంత సింపుల్ ప్రశ్న ఇప్పుడు రాదండి. అప్పుడు అంటే ఇంద్రగణాలు ఎన్ని అంటే 6 అని మనము పెట్టగలుగుతాం. ఆ 2008 సంవత్సరంలో జేఎల్ పరీక్ష రాసినటువంటి సందర్భంలో ఇంద్రగణాలు ఎన్ని అంటే కూడా పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇంద్రగణాలు ఎన్ని? నల నగ సల భా రా త. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నలిని అనేటువంటి అమ్మాయి నగ కొనియమంటే సలసల మండిండు. ఎవరు? భర్త. ఆ భర్త పేరు ఏం పేరు? ఇంద్ర. ఆ భర్త పేరు ఏం పేరు? ఇంద్ర. ఏం లేదు, నలిని అంట నగ కొనియమంటే సలసల మండిండంట. ఎవరాయన? భర్త. ఆ భర్త పేరు ఏం పేరు? ఇంద్ర. ఇంద్రగణాలు ఎన్ని? 6. సూర్యగణాలు ఎన్ని? 2. ఇప్పుడు ఒక్కసారిగా చూద్దాము. ఏకాక్షర గణాలు ఎన్ని అని అంటే 2. ఏకాక్షర గణాలు 2. 2 అక్షరాల గణాలు ఏంటంటే 4. 3 అక్షరాల గణాలు ఏంటంటే 8. 4 అక్షరాల గణాలు ఏంటంటే 3. సూర్యగణాలు ఏంటంటే 2. ఇంద్రగణాలు ఏంటంటే 6. ఇప్పుడు గణాల యొక్క సంఖ్య విషయానికి వచ్చినట్లయితే ఇది గుర్తుపెట్టుకోండి. 2 4 8 3 2 6. 2 4 8 3 2 6. ఇది గణాల యొక్క సంఖ్య. ఏకాక్షర గణాలు 2. 2 అక్షరాల గణాలు 4. 3 అక్షరాల గణాలు 8. 4 అక్షర గణాలు 3. సూర్యగణాలు 2. ఇంద్రగణాలు 6. అంటే అడుగుతున్నాడు ఏకాక్షర గణాలు ఎన్ని, 2 అక్షరాల గణాలు ఎన్ని, 3 అక్షరాల గణాలు ఎన్ని, 4 అక్షర గణాలు ఎన్ని, సూర్యగణాలు ఎన్ని, ఇంద్రగణాలు ఎన్ని అడిగినప్పుడు మనకు ఈ సంఖ్య ఈ సీక్వెన్స్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా గెట్ ఆన్ కావడానికి అవకాశము ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ యతిప్రాసలు అనేటువంటిది ఉంటుంది. ఈ యతిప్రాసలు అనేటువంటిది మనము తర్వాత వీడియోలో చూద్దాం. ఓకే.